శివప్రసాద్ కథలు తలాట్టు బొమ్మ రచన శ్రీ సింహప్రసాద్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. మహారాజు గారి సైన్యమందిరంలోకి వెళ్లిన మహారాణి పరిచారికలు కెవ్వు కెవ్వుమనరుస్తూ బయటకొచ్చారు. వెంటనే మహామంత్రికి, రక్షణ మంత్రికి, ఆర్థిక మంత్రికి అత్యవసర సందేశాలు పంపబడ్డాయి. వాళ్ళంతా ఆగమేఘాల మీద వచ్చేశారు. ఎవరికీ తమ కళ్ల మీద నమ్మకం చిక్కడం లేదు. తాము చూసింది సత్యమో మాయో ఇంద్రజాలమో తేల్చుకోలేక అయోమయావస్థలో కూరుకుపోయారు. తల్పం మీద శయనించి ఉన్న మహారాజు గారి తల లేదు, మొండెం మాత్రమే ఉంది. అసలు ఇది ఎలా జరిగిందో, దీనికి ఎవరు కారకులో లేక మరెవరు మాయో మంత్రమో తేల్చుకోలేకుండా ఉన్నారు. శత్రుదేశాల గూఢచారులు మహారాజు గారి తల నరికి తీసుకుపోయి ఉండొచ్చా? మహామంత్రి ప్రశ్నకు వాళ్ళకేం లాభం? వెంటనే ప్రశ్నించాడు ఆర్థిక మంత్రి. నరికారంటే నేను ఒప్పుకోను. దరిదాపుల్లో రక్తం కానీ ఆయుధం కానీ ఏమీ లేవు. రక్షణ మంత్రి మళ్లీ పరిశీలించి చెప్పాడు. కిరీటం పెట్టుకోవాలంటే తల ఉండాల్సిందే. అది ఎక్కడుందో వెతికించకుండా మీ పనికిమాలిన మంత్రాలేంటి? విసుక్కుంది మహారాణి. ఇంతలో రాజవైద్యులు వైద్య శిఖామణి విచ్చేశారు. అన్ని రకాలుగాను పరీక్షించారు. తల లేకపోయినా నాడి ఆడుతోంది, బతికున్నట్టే లెక్క. జీవశ్చవాలనా? గబుక్కుని అనేసి నాలిక ఖర్చుకున్నాడు ఆర్థిక మంత్రి. తలే లేకపోతే కళ్ళు చెవులు ఆఖరికి నోరు ఉండదు. మాట్లాడకపోతే మానే, తినడానికైనా నోరు లేకపోతే ఎలా? సందేహం వెలిబుచ్చింది మహారాణి. మెదడు ఉండేది సదరు తలలోనేగా అని ఆ వెంటనే మహారాజు గారి రక్షణలో లోపం ఏమాత్రం లేదని ఘంటాపథంగా చెప్పగలను. ఎక్కడ అతన్ని బాధ్యుడిని చేసి బలిచ్చేస్తారోనని కంపిస్తూ అన్నాడు రక్షణ మంత్రి. మహారాజు గారి రక్షణ, రాజ్య సంరక్షణ మీ చెరో భుజం మీదున్న బాధ్యతలే. అయినప్పటికీ అనూహ్యము మానవాతీతము అయిన ఈ ఘటన గురించి నిన్నెవరూ వేలెత్తి చూపలేరు. అతన్ని వెనకేసుకొచ్చాడు మహామంత్రి. ముందు తల సంగతి తేల్చండి, విసుక్కుంది మహారాణి. వెతికిస్తే జనానికి తెలిసిపోతుంది. రాజకీయ సంక్షోభం తలెత్తవచ్చు, శత్రుదేశం ఆక్రమించవచ్చు, సైన్యం తిరుగుబాటు చేయొచ్చు. మహామంత్రిని ఆపి అన్నాడు రక్షణ మంత్రి. మన సైన్యం యావత్తు నా చెప్పు చేతల్లోనే ఉంది. ఒక్కరూ తోక లేపకుండా అందరి తోకలు ఎప్పుడో కత్తిరించేశా. వాళ్ళ నుంచి ఎలాంటి ముప్పు రాదని హామీ ఇస్తున్నాను. మన ఘోర మారణాస్త్రాల కీలకం ఇదిగో ఎప్పుడు నన్ను అంటిపెట్టుకుని ఉండే ఈ బుల్లి పెట్టెలో ఉంది. ఒక్క మీట నొక్కితే చాలు విధ్వంసమే విధ్వంసం అని వాళ్ళకి తెలుసు, మీకు తెలుసు. పరోక్ష హెచ్చరిక చేశాడు. వాటి గోలాపి నాకొచ్చిన ముప్పు గురించి ఆలోచించండి, మహారాణి కోపంగానే అంది. మహారాణి మేడం, ఇక మహారాజు స్థానే మీరే చక్రం తిప్పాలి. మీకు అండగా మేము ముగ్గురం ఉంటాం. మన నలుగురం ఒక చతుష్టయి కూటమిగా ఏర్పడి చక్కని చల్లని పరిపాలన అందిద్దాం. మహామంత్రి మినీ ఉపన్యాసం ఇచ్చాడు. మహారాజు గారి తల లేకుండా ఎక్కడుందో తెలియకుండా ఎలా పాలించగలం? లోలోన సంబరపడుతూనే సందేహం వ్యక్తపరిచింది మహారాణి. చిన్న తల లేకపోతేనే పెద్ద మొండె ఉంది అంటే 300 మనిషి, మెజారిటీ భాగం ఉన్నట్టే లెక్క. పైగా కాళ్ళు చేతులు చక్కగా పనిచేస్తున్నాయి. వైద్య శిఖామణి గారు, మహారాజు ఇలా ఎన్నాళ్ళుంటారు? బతుకుతారు అని ప్రత్యక్షంగా అడగకుండా పరోక్షాన్ని ఎన్నుకున్నారు మహామంత్రి. 5 రోజులు లేదా 5 నెలలు లేదా 5 ఏళ్ళు ఉండొచ్చు. మన ఎన్నికల్లాగా ఈ 5 గొడవేంటి? కలవరపడ్డాడు ఆర్థిక మంత్రి. ఈసారి ఎన్నికల్లో ఆయనకి డిపాజిట్ దక్కదని ఓ తలమాసిన జ్యోతిష్కుడు చెప్పాడట. అమ్మో, అంత దూరం అయితే లాభం లేదు. ఇంకో 3 ఏళ్లలో ప్రజాభిప్రాయ సేకరణ ఎన్నికలు వస్తాయి. అందులో ఏ మంత్రి బృందాన్ని ప్రజలు ఎన్నుకుంటే వాళ్లే మంత్రి పదవులు చేజెక్కించుకుంటారు. మహారాజు గారి సింహాసనం శాశ్వతం గాని మా కుర్చీలు అశాశ్వతాలు. అసలే 30% కమిషన్ మంత్రివర్గం అని దుమ్మెత్తిపోస్తున్నాయి ప్రతిపక్షాలు. రేపేం జరుగుద్దో ఏమో. మాటల్లో కించిత్ వేదాంత ధోరణి కనబరిచాడు మహామంత్రి. లోలోన మాత్రం రాజ్యంలో అవినీతి పడగలుపి బుసలు కొడుతోందని చెప్పి మా మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేయాలని చూసినందుకు మహారాజుకు తగిన శాస్తి జరిగింది అనుకుంటూ సంబరపడ్డాడు. అందరి ముఖాలు పాలిపోయాయి. కుర్చీలు కదులుతున్నట్టు అనిపించి గట్టిగా పట్టుకున్నారు ముగ్గురు. పురాణాల్లో ఏనుగు తల తెచ్చి వినాయకుడికి అతికారుగా, అలా చేయలేరా వైద్య శిఖామణి? ఆశగా అడిగింది మహారాణి. అబ్బే, ఏనుగు తల చాలా బరువు ఉంటుంది, మోయలేక చచ్చి ఊరుకుంటారు. పెదవి విరిచాడు. పోనీ కుక్క, నక్క, పిల్లి, మేక, లేడీ వగైరాలు అయితే? చిచి, వాటితో నేనలా కాపురం చేస్తాను, మొహం అసహ్యంగా పెట్టింది మహారాణి. కాపురం కోసం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిద్దాం మేడం. మీకు నచ్చే నవయువకులు, కండరవీరులు మన అంతఃపురంలో, ఆస్థానంలో చాలా మంది ఉన్నారు. మహామంత్రి మాటలు వింటూనే మహారాణి పక్కకి చూసింది. రక్షణ మంత్రి కాలర్ సవరించుకున్నాడు. వారిద్దరి కళ్ళు కలుసుకోవడం మహామంత్రి కళ్ళలో పడింది. హడలిపోయాడు. వాళ్ళిద్దరూ
కాళ్ళు కలిపితే మొదటొచ్చి పడేది తన పదవీ గండమే. సీరియస్ విషయం పక్కదారిలో పడుతోంది సన్నగా హెచ్చరించాడు ఆర్థిక మంత్రి. అతడి వంక కృతజ్ఞతగా చూశాడు మహామంత్రి. ఎవరిదైనా మనిషి తల తెచ్చి అతికిస్తే పరమానందం దాచుకుంటూ అడిగింది మహారాణి. ఉరిశిక్ష పడ్డ ఖైదీ తల నరికి అతికించొచ్చు గాని వారంతా గజ దొంగలు, దోపిడీ దొంగలు. పైగా వారి మెదడే శరీరాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది కనుక మనందరినీ నిలువు దోపిడీ చేసి రాజ్యాన్ని హైజాక్ చేస్తాడేమోనని నా భయం. మహామంత్రి నిజంగానే భయపడ్డాడు. హనుమంతుడి ముందు తన కుప్పిగంతులు సాగవు కదా. అవునవును, బొక్కింది దాచింది బినామీ పేర్ల మీద పెట్టి కక్కమంటే అందరికీ చచ్చే చావు వస్తుంది. ఇప్పుడున్నట్టే సాగిపోవడం ఉత్తమం అభిప్రాయపడ్డాడు ఆర్థిక మంత్రి. అది నిజమే. ఉరిశిక్ష పడ్డ ఖైదీలంతా మహాదోపిడీ దొంగలే. మన ఖజానా ఆనుపానులన్నీ వారికి బాగా తెలుసును. వారిని నమ్మకూడదు ధాటిగా చెప్పాడు రక్షణ మంత్రి. చర్చ కాస్త ఆపుదాం. వైద్య శిఖామణి, మేము రాజకీయ వ్యూహం రచించుకోవాల్సి ఉంది. మీరెళ్ళి రండి. రోజుకు 2 సార్లు వచ్చి మహారాజు గారి మొండాన్ని చూడండి. దాన్ని మాత్రం చక్కగా సజీవంగా ఉంచే బాధ్యత పూర్తిగా మీదే. అతడు వెళ్ళాక అన్నాడు మహామంత్రి, మహారాజు గారి తర్వాత మహారాణి గారే మన మహారాజు. వారిని సింహాసనం మీద కూర్చోబెట్టి మహారాజు గారి పేరుతోనే పరిపాలన సాగిద్దాం. ఈ రాజకోట రహస్యం జనానికి తెలిసిపోతే మహదానంద పడిపోతేనే భయం నటించింది మహారాణి. అది గాని మహారాజు గారి తల మాయమవడం గాని మరో నరమానవుడికి తెలియకుండా కఠిన జాగ్రత్తలు తీసుకుంటాం. మీకు పెద్దపీట వేస్తూ మేము ముగ్గురము కలిసి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటూ రామరాజ్యం తీసుకొస్తాం అన్నాడు మహామంత్రి గడ్డం సవరించుకుంటూ. అది నా రాజ్యం కాదా? ఆందోళన పడింది మహారాణి. మీ రాజ్యమే. మీరు పొరపాటుగా విన్నారు. నేను రామరాజ్యం అనలేదు, రమారాజ్యం అన్నాను. మీ పేరు రమామణి కదా. నాలిక మడత పెట్టాడు మహామంత్రి. తప్పట్లు కొట్టారంతా. మురిసిపోయిందామె. ఇంతటితో ఆగం. పాత రాజభవనాన్ని కూల్చి ఆధునిక హంగులతో పెద్ద కోట కడతాం. అది రమామణి కోటగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అలాగే శిథిలావస్థకు చేరుకున్న కొన్ని పురాతన భవనాల్ని, ఒక గుడిని, ఒక చర్చిని, ఒక మసీదుని ఆధునీకరించి మీ పేరు ఎప్పుడూ ఎవరూ మరిచిపోలేని విధంగా ముందు తరాల వారు పదే పదే చెప్పుకునేలా శిలాక్షరాలతో రాయిస్తాం. మహామంత్రి మాటలకు ఉబ్బి తప్పిపోయింది మహారాణి. కమిషన్లు గుంజుకోవడానికి అనవసరమైనవన్నీ చేస్తున్నారని జనం అనుకుంటారేమో. జనం గోడు పట్టించుకోవట్లేదని విమర్శిస్తారేమో. జనం గురించి భయపడొద్దు. మనం కొత్తగా ఏం చెప్పినా చేసినా గంగిరెద్దులా తల ఊపేస్తారు. వాళ్ళు మన పనుల్ని, పాలనని మౌనంగా తలాడిస్తూ ఆమోదిస్తారు. ఆ పైన చచ్చినట్టు సమర్థిస్తారు. కాదంటే మధ్య మధ్య ఒక మాంసం ముక్క విసురుతూ ఉండాలి. నిజం చెప్పాలంటే అవినీతి అనేది పరిపాలనలో ఒక భాగం అయిపోయిందని సరిపెట్టుకుంటున్నారు. అందుకనే మనల్ని, మనలాంటి వాళ్ళని ఆమోదించి ఓట్లు వేసి మరీ గద్దెనెక్కిస్తున్నారు. ఇది ప్రపంచం అంతటా ఉన్న పరిస్థితే. మనమేం ప్రత్యేకం కాదు, మినహాయింపు లేదు. జనం ఉట్టి గొర్రెమందలు వ్యాఖ్యానించాడు రక్షణ మంత్రి. అలాగని చెప్పి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటే కుదరదు. పరిస్థితి వికటించవచ్చు. మనం ముందుగా ప్రతిపక్షాల ప్రజల అటెన్షన్ని, దృష్టిని అవినీతి మించి, అధిక ధరలు మించి, నిరుద్యోగం మించి మళ్లించాలి. అర్జెంటుగా దానికి అద్భుత ఐడియా కావాలి ఆర్థిక మంత్రి చెప్పాడు. మహారాజు గారి తల త్వరగా దొరకాలని, వారికి వేగంగా స్వస్థత చేకూరాలని ఆశిస్తూ చండీయాగం చేస్తాను. నా పాతివృత్య మహిమ ఎంతటితో మొత్తం ప్రపంచ ప్రజానీకానికి తెలియచేస్తాను. చిన్నగా ఆవేశపడింది మహారాణి. భేష్ భేష్ పొగిడేశారంతా. దాన్ని భారీ ఎత్తున నిర్వహిద్దాం. 3 నెలలకు పొడిగిద్దాం. దానికి ఎన్ని టన్నుల సమిధలు, ఆవు నెయ్యి కావాలో, ఎందరు ఋత్విక్కులు వస్తారో, వారికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తామో, వీక్షించడానికి ఏ స్వదేశీ విదేశీ ప్రముఖులు వస్తారో, మొత్తం ఎంత ఖర్చు అవుతుందో విడతలుగా సమాచారం మనమే లీక్ చేద్దాం. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడతాయి. కొందరు ఆందోళన బాట పడతారు. ఇక మీడియాలు యాగ విశేషాల కవరేజ్కి పోటీ పడతాయి. పత్రికల నిండా, టీవీ నిండా, యూట్యూబ్ నిండా అవే వార్తలు. దాని గురించే చర్చలు, సంపాదకీయాలు. దెబ్బకి జనం మనది 30% కమిషన్ మంత్రివర్గం అన్న సంగతి పూర్తిగా మరిచిపోతారు. చిద్విలాసంగా నవ్వాడు మహామంత్రి. ఇది ఐడియా కాదు, బ్రహ్మాస్త్రమే. దీనికి తిరిగి ఉండదు. ధనం గురించి ఆలోచించొద్దు. దేశ విదేశీ ప్రసార సంస్థలకు యాగ కవరేజ్ హక్కులు వేలం వేసి అమ్ముదాం. ఇక మన వాణిజ్యవేత్తలు స్వచ్ఛందంగా ట్రక్కుల్లో అన్ని సరుకులు తెచ్చి కుమ్మరిస్తారు. భరోసా ఇచ్చాడు ఆర్థిక మంత్రి. అంతా బానే ఉన్నట్టు కనిపిస్తోంది కానీ ఎప్పుడైనా ఎవరి ద్వారానైనా మహారాజు గారి తల రహస్యం లీక్ అయితే మొదట నా తల తెగి నేల మీద పడుతుంది. గుండెల్ని తొలుస్తున్న వేదన కక్కేశాడు రక్షణ మంత్రి. ఊరికే భయపడి చావకు. మనం మహారాజు గారి వీరభక్తులం తప్ప రాజ్యద్రోహులం కాదు. అదీగాక మహారాజు గారికి తల ఉండేదన్నమాట నిజమే గాని అందులో పనికొచ్చే గుంజు ఏమీ లేదు.
ఊరికే రాజ్యం, జనం, అభివృద్ధి, ఉన్నతి, ప్రగతి, సంక్షేమం, సంతోషం అంటూ ఏవో కొన్ని చిలక పలుకులు వల్లించేవారంతే. తేలిగ్గా తేల్చేశాడు మహామంత్రి. మీకు తెలియదు గాని అవన్నీ నేను నేర్పినవే, గొప్పగా చెప్పింది మహారాణి. గ్రేట్. కానీ అవన్నీ ఉత్తుత్తి మాటలని, అవేవి అమలవ్వని ఆయనకి తెలుసు, మనకి తెలుసు, జనానికి తెలుసు. అయినా అభిప్రాయ సేకరణ కోసం జరిపే ఎన్నికల్లో మన సొల్లువాగుడు, ఉత్తుత్తి వాగ్దానాలు నమ్మినట్టు నటిస్తూ ఏదో ఒక టీముని జనం ఎన్నుకుంటున్నారు. ఈసారి మన పంట పండింది, మనం మంత్రులు అయ్యాం. మనం దీన్ని శాశ్వతం చేసుకోవాలి. మన తరువాత మన వారసులే ఈ కుర్చీలకు వారసులయ్యేలా వ్యూహాలు రచించాలి. అవసరమైతే రాజ్యాంగ సవరణలు చేయాలి. ఒకసారి చేజారితే మళ్లీ మనల్ని సింహాసనం దరిదాపులకు రానివ్వరు. మళ్లీ గడ్డం నిమురుకున్నాడు మహామంత్రి. ఇదే కావాలి. మన మనసులోని మాట భలే చదివేశారు. జంటగా మెచ్చుకున్నారు ఆర్థిక మంత్రి, రక్షణ మంత్రి. మరి నా సింహాసనం? బెదురుచూపులు చూస్తూ అడిగింది మహారాణి. అది మీది, మీ వారసులది అని సింహాసనం మీద ఉలితో చెక్కిస్తాం. ఇక మీరు మరో ఎలిజబెత్ మహారాణి అయిపోయినట్టే. వావ్! అమాంతం లేచి ముద్దు పెట్టుకోబోయి మహామంత్రి గడ్డం, మీసాలు చూసి బెదిరి ఆగిపోయింది. చతుష్టయం పరమానందపడింది. చేతులు కలుపుకుంది. హాస్యగాండ్ల జోకుల మధ్య విందు భోజనం తృప్తిగా ఆరగించింది. వెళ్లబోతూ ఆగి మహారాణి ముందుకెళ్లాడు రక్షణ మంత్రి. మీకెప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా నాకు కబురు పంపండి మహారాణి మేడం, నేనొచ్చి వాలిపోతాను. మీకు మహారాజు గారు చెప్పే ఉంటారు, నేను వారి పెట్ని. స్వకులాభిమానంతో కావాలనే నాకు రక్షణ మంత్రిత్వ శాఖ కట్టబెట్టారు. గుర్రుగా చూశారు మిగతా ఇద్దరు. వాహనం ఎక్కే ముందు రక్షణ మంత్రి మీద మనం ఒకటి కాదు 2 కళ్ళు వేయాలి. ఆవిడ, అతగాడు చేతులు కలిపితే మన స్థానాలు గల్లంతే, చెప్పాడు మహామంత్రి. మహారాజు గారి తల దొరకనంత వరకు అతడి పిలక మన చేతిలోనే ఉంటుంది. తల మాయం వెనుక అతడి కుట్ర ఉందేమోనన్న అనుమానం. షో! గట్టిగా అరవకు, వాడి అస్మదీయులు వింటారు, జాగ్రత్త. భారీ చండీయాగం అట్టహాసంగా ప్రారంభమైంది. మహారాణి రోజుకో కొత్త డిజైన్ పట్టుచీర కట్టుకుని దానికి మ్యాచ్ అయ్యే నగలు ధరించి మరీ యాగం చేస్తున్నారు. యాగం కన్నా ఆ చీర ప్రత్యేకత, నగల డిజైన్, వాటి విలువ వగైరాల చర్చ మీడియాలో ఎక్కువైంది. తుమ్మొచ్చినా, దగ్గొచ్చినా పూజలు, వ్రతాలు, హోమాలు చేసే మహారాజు గారు ఈ యాగంలో ఎక్కడా కనిపించలేని చెప్పమా? ఒక ప్రశ్న జనంలో తలెత్తింది. కొన్ని గంటల్లో శాఖోపశాఖలుగా విస్తరించింది. మహారాజు గారు క్షేమంగా ఉన్నారా లేదా? 30% కమిషన్ల గాళ్ల చేతుల్లో ఆయన బందీ కాలేదు కదా? అసలు రాజభవనంలో ఏం జరుగుతోంది? ఇప్పుడు పరిపాలిస్తోంది మహారాజా, లేక మహారాణా, లేక మంత్రులు, వారి మిత్ర కాంట్రాక్టర్లు, వాణిజ్యవేత్తలా? జనం గొంతెత్తసాగారు. అది సుడిగాలిలో మారసాగింది. చతుష్టయం సమావేశమైంది. వెంటనే ఒక ఆర్డినెన్స్ జారీ అయింది. రాజ్యానికి వ్యతిరేకంగా ఎవరూ వాక్కు, అక్షరం, బొమ్మ, దృశ్యం ఎక్కుపెట్టడానికి వీల్లేదు. విమర్శించినా, తూలనాడినా, కించపరిచినా అది రాజద్రోహమే అవుతుంది. దానికి కారాగార శిక్ష విధింపబడుతుంది. రాత్రికి రాత్రే కొందరిని లాక్కెళ్లి జైల్లో పడేసి అమ్మయ్యా అనుకున్నారు. కానీ తెలివి మీరని జనం ప్లకార్డులు చేబూని మౌన ఊరేగింపులు జరుపుతూ నిరసన తెలియజేయసాగారు. చతుష్టయం ఒళ్ళు ఎర్రచీమలు పాకినట్టు చిరచిరలాడింది. ఆ పైన బండిపోయింది. పబ్లిక్ రోడ్ల మీద, మైదానాల్లో అక్కడ ఇక్కడ కాదు, ఎక్కడైనా సరే బహిరంగ సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిషిద్ధం. ఫర్మానా జారీ చేశారు. టిక్ జడిపించడమే కాదు, క్వారట్టు విసిరారు. ప్రభుత్వాన్ని కీర్తిస్తూ పాటలు, పద్యాలు రాసిన వారికి, పాడిన వారికి, సినిమాలు తీసిన వారికి లక్షల్లో క్యాష్ అవార్డులు, బిరుదులు, పదవులు ఇవ్వబడతాయి. ఆ ప్రకటన వెలువడడం ఆలస్యం. పత్రికల్లో, టీవీల్లో, సినిమాల్లో భజన కార్యక్రమాల జోరు పెరిగింది. సగం తీసిన సినిమాల్లో కూడా వాటిని ఇరికించడం మొదలుపెట్టారు. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా నేనెంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న మహా చండీయాగం చూడడానికి పత్రికల వాళ్ళు, టీవీ వాళ్ళు తప్ప జనం రావట్లేదు. వచ్చిన కాసిన మంది ఏడుపు గుట్టు మొహాలతో ఉంటున్నారు. నిజంగా మీ పాలన ఇంత దరిద్రగుట్టుగా ఉందా? ప్రథమంగా మంత్రిత్రయాన్ని నిలదీసింది మహారాణి. ఇదిగో ఇవాళే విరుగుడు మంత్రం వేసేస్తాం అన్నారు. ఆ మర్నాటి నుంచి ఇళ్లలో, రోడ్ల మీద, ఆఫీసుల్లో ఉదయం 8 గంటల నుంచి 8:30 గంటల వరకు ఎక్కడ వారు అక్కడే, ఎలా ఉన్నవారు అలాగే నిలబడిపోయి పగలబడి నవ్వాలని ఆదేశం ఇచ్చారు. ఆ నవ్వుల థెరపీ జనం ఆనంద ఆరోగ్యాల కోసం చేపట్టిన విప్లవాత్మక కార్యక్రమం అని మంత్రులు 3 ఒకేసారి బల్లగుద్ది మైకుల్లో అరిచారు. ఆ కార్యక్రమంతో పాటు మరో జీవో కూడా ఇచ్చారు. జనం బహిరంగ ప్రదేశాల్లో బాధా మొహాలతోనూ ఏడుస్తూనూ ఉండకూడదు. అలాంటి ఫోటోలు, వీడియోలు, సీరియళ్లు, సినిమాలు నిషిద్ధం.
వాటిని తీయడమే కాదు, ఇతరులకు చూపడం, ఫార్వర్డ్ చేయడము నేరమే. సినిమాల్లోనే కాదు, నాటకాల్లో, పాటల్లో, కథల్లో ఎక్కడా బాధ, దుఃఖం కనిపించకూడదు, వినిపించరాదు. అతిక్రమించిన వారు ఉద్యోగులైతే ఉద్యోగం ఊడుతుంది, నిరుద్యోగులైతే ప్రభుత్వ ఉద్యోగం రాదు, వ్యాపారస్తులైతే లైసెన్స్ రద్దవుతుంది, ఇతరులైతే జైలు శిక్ష అనుభవించాలి. జనం మింగలేక కక్కలేక వీధిలో నవ్వుతూ ఇంట్లో ఏడుస్తున్నారు. ఏడ్చి ఏడ్చి విసిగిపోయారు. తెగింపు తలెత్తింది. అది ఆగ్రహంగా రూపుదిద్దుకోసాగింది. ఇదేమీ గ్రహించిన మంత్రులు, మహారాణి అంతా సజావుగానే సాగుతోంది అని సంబరపడుతూ విందు వినోదాల్లో మునిగి తేరసాగారు. అన్నీ ఉన్నా ఐదో తరం లేనట్టు అయిపోయింది నా బతుకు. అర్జెంటుగా ఏదో మనిషి తలకాయ తెచ్చి మహారాజు గారు మొండానికి తగిలించాల్సిందే. హఠాత్తుగా అల్టిమేటం ఇచ్చేసింది. ఒక రోజున భీష్మించింది మహారాణి. సరిగ్గా అప్పుడే నిరసన జ్వాలలు ఊపందుకున్నాయి. మహారాజు గారు ఎన్నడూ జనం గొంతు మీద బూటుకాలు పెట్టి తొక్కలేదు, కళ్లకు గంతలు కట్టలేదు, చెవుల్లో సీసం పోయలేదు. ఆయన మహానుభావుడు. కానీ ఇప్పుడు పరిపాలన ఇలా అడ్డదిడ్డంగా సాగుతోందంటే ఇదంతా మహారాణితో కలిసి మంత్రులు పనిన కుట్రే. మహారాజు గారిని ఏదో చేసేసి ఉంటారు, అందుకే ఆయన ముఖం టీవీలో కూడా కనిపించడం లేదు అంటూ సామాజిక మాధ్యమాల్లో ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. మహారాజు దర్శనం ఇవ్వాలి అంటూ పోస్టర్లు వెలిశాయి. బెంబేలెత్తిపోయింది చతుష్టయం. జనం వ్యతిరేకతను అడ్డుకట్ట వేయకపోతే తదుపరి ఎన్నికల్లో డిపాజిట్ గల్లంతవడం ఖాయం అనుకున్నారు. ఒక పనికి 2 లాభాలు అని సంకలు గుద్దుకుంటూ మరణశిక్ష పడ్డ ఖైదీల్లో మహారాణికి నచ్చిన ముఖం గల తలను తెచ్చి మహారాజు గారికి మొండానికి అమర్చడానికి నిశ్చయించుకున్నారు. వాడు మహా గజదోపిడీ దొంగ, అయిన వాళ్లను చంపి దోచుకున్న చరిత్ర వాడిది. అడ్డుపడ్డాడు రక్షణ మంత్రి. వీటో చేసేసింది మహారాణి. వైద్య శిఖామణి వచ్చి సర్జరీ పూర్తి చేశాడు. జీవం వచ్చిన మహారాజు మొండాన్ని చూసి పరమానందపడిపోతూ కావిలించుకుంది మహారాణి. సినిమా మేకప్ వారిని తీసుకొచ్చి దొంగ ముఖాన్ని మహారాజు గారి ముఖంగా తయారు చేయించారు. ఆ వెంటనే టీవీలో కనిపించాడు. మీకు మంచి కాలం తీసుకొస్తాను, నాది హామీ, మీరు నిశ్చింతగా ఉండండి అని దొంగ మహారాజు చేత వల్లింపు చేశారు. మిగతాది మహారాణి మేనేజ్ చేసింది. ఆవిడ ముదురుతోందని మిగతా ముగ్గురికి అర్థమైంది. ఏదైనా కాదంటే త్రోసి రాజనేస్తుందేమోనన్న భయమూ కలిగింది. ఆవిడికిప్పుడు అండగా మహా గజదోపిడీ దొంగ అంటి పెట్టుకుని ఉన్నాడాయే. ఇదే సరైన సమయం అనుకుంటూ రక్షణ మంత్రి బిగ్గరగా చెప్పాడు, మహారాజుగా ఒక శాల్తీ ఉంది కనుక ఇక నుంచి మీరు మా మహా చక్రవర్తే. మిగతా ఇద్దరు ఏడవలేక నవ్వారు. రక్షణ మంత్రిని చాటుగా పిలిపించింది మహారాణి. మహామంత్రి ముసలివాడైపోయాడు. 1వ రకం అవినీతి పరులని జనం అసహ్యించుకుంటున్నారు. అందుచేత ఆయన్ని తీసేసి మిమ్మల్ని నా పదవికి నామినేట్ చేస్తాం. పొంగిపోయి అమాంతం పాదాల మీద పడిపోయాడు. ఖజానా తాళాలు ఇలా ఇవ్వు ఆజ్ఞాపించింది. నమ్మిన బట్టులో ఇచ్చేశాడు. మన మహారాజ్య కీర్తి ప్రతిష్టలు దేశాలకు తెలియపరచడానికి ప్రపంచ పర్యటన చేసొస్తాం. మహారాణి తన అభిప్రాయం వెలిబుచ్చడం ఆలస్యం. ఎయిర్ బస్ విమానం రెడీ చేశారు. దొంగ మహారాజ్ సలహా ప్రకారం రహస్యంగా ఖజానాలోని ధనరాశుల్ని, అంతఃపురంలోని బంగారాన్ని విమానం ఎక్కించేశారు. వార్త ఆఖరి క్షణంలో రక్షణ మంత్రి తెలిసింది. పరుగును వెళ్లి విమానం తలుపు మూసుకుంటుంటే గబుక్కుని దూరేశాడు. చేతిలోని మారణాస్త్రాలు తాలూకు బటన్స్ ఉన్న పెట్టెని అమాంతం లాగేసుకున్నాడు సేనాధిపతి. దాన్ని తీసుకెళ్లి మహామంత్రికిచ్చి తన విధేయత చాటుకున్నాడు. గడ్డం నిమురుతూ నవ్వాడు మహామంత్రి. వెంటనే సైన్యాధికారిని క్యాబినెట్ ర్యాంకుతో నిఘా సంస్థకి చైర్మన్ చేసేశాడు. ఆ వేడిలోనే సైన్యంలో జూనియర్ పొజిషన్లో ఉన్న తమ్ముణ్ణి సైన్యాధికారిని చేసేశాడు. రక్షణ శాఖ మాత్రం తన దగ్గరే ఉంచుకున్నాడు. ఆర్థిక మంత్రి ముఖం ముడుచుకోవడంతో అతడి కూతుర్ని సహాయ మంత్రిని చేసి సాంస్కృతిక శాఖ ఇచ్చాడు. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి అన్నట్టు తన కొడుకుని తర్ఫీదు కోసమంటూ మరో సహాయ మంత్రిని చేసి వాణిజ్య శాఖ అప్పగించాడు. ఈ మార్పు చేర్పులేంటో ఎందుకో జనానికి అర్థం కాలేదు. రహస్యంగా ఏదేదో జరుగుతోందని ప్రజలు భావించారు. మెల్లమెల్లగా వారి ఆగ్రహం అధికమవసాగింది. ఏదో రోజున విరుచుకు పడతారని భయపడిపోయాడు ఆర్థిక మంత్రి. మై హూనా నవ్వాడు మహామంత్రి. ఆ మర్నాడు విదేశీ విహారయాత్రలోని దొంగ మహారాజు, మహారాణి సన్నిహితంగా ఉన్న ఫోటోలు కొన్ని పత్రికల్లో ప్రత్యక్షమయ్యాయి. అతడు మన మహారాజు కాదు, మహాగజ దోపిడి దొంగ. అతడితో మహారాణి రాసలీలలా, చిచి. మరో రోజున ఖజానాలోని సొమ్మంతా మహారాణి, రక్షణ మంత్రి కాజేసి విమానంలో పట్టుకుపోయారట వార్త వచ్చింది. ఆ తర్వాత ఫలానా దీవిలో దొంగ మహారాజు, మహారాణి, రక్షణ మంత్రి శ్రీనివాసం ఏర్పరచుకోవడానికి దరఖాస్తు చేశారు అంటూ న్యూస్ చక్కర్లు కొట్టింది. మీ గోబెల్స్ ప్రచారానికి మహారాణి, మహారాజు మీ మీద మహా ఆగ్రహంగా ఉన్నారు. మేం తిరిగి వచ్చేస్తున్నాం, మీ తల తెగిపడటం ఖాయం రక్షణ మంత్రి హెచ్చరించాడు.
త్వరగా రండి, మీకోసం ఎదురు చూస్తున్నాం. పాత మహారాజు తల దొరికింది. మీరే మహారాజుని చంపి తలని అడవిలో పారేశారని జనం విశ్వసిస్తున్నారు. మీ ఇద్దరిని సజీవ దహనం చెయ్యాలని ఉవ్విళ్ళు ఊరుతున్నారు. అంతే. ఆ తర్వాత అతడి గొంతు మూగబోయింది. వారికి సంబంధించిన ఒక్క వార్త బయటికి రాలేదు. మహామంత్రి టీవీలో ప్రత్యక్షమయ్యారు. మన ప్రియమైన మహారాజు గారిని మహారాణి మాజీ రక్షణ మంత్రి కలిసి చంపేశారు. కుట్ర పన్ని మహారాజు తలని మాయం చేసేసి రహస్యంగా మహా గజదోపిడి దొంగ తలని తెచ్చి అతికించారు. ఆ పని చేసింది తనేనని వైద్య శిఖామణి అంగీకరించారు. వారిని ఖైదు చేసి నిజ నిర్ధారణకు విచారణ కమిటీ నియమించాం. అంతేకాదు, ఎన్నో క్రూర చట్టాలు చేయడానికి, ప్రజల మీద మరెన్నో ఆంక్షలు విధించడానికి, జనం బాధలకు, నిర్బంధాలకు, అక్రమ శిక్షలకు, అన్యాయ సుంకాలకు కారకులు వారిద్దరే. దాన్ని నిరూపించే రాజపత్రాలు నా దగ్గరున్నాయి. త్వరలో వాటిని మీ ముందు పెడతాను. పాతరాజు బూజు తులిపి రాజ్యాన్ని శుద్ధి చేయడం దేశభక్తులుగా మన తక్షణ కర్తవ్యం. రాజులేని రాజ్యం తలలేని మొండెమే అవుతుంది. గాలికి వదిలేసిన పాలన గాడి తప్పుతుంది. దేశాభివృద్ధి కుంటుపడుతుంది. విదేశీ శత్రువుల నుండి ప్రమాదం పెరుగుతుంది. అందుకని నేను మహారాజుగా, ఆర్థిక మంత్రి మహామంత్రిగా ఈ ఉదయమే దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశాం. మా అబ్బాయి రక్షణ మంత్రిగా, వీరమ్మాయి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తారు. రేపు లక్షలాది మందితో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. ఈ కొత్త మహారాజు పాలన మిమ్మల్ని ఎంత ఆనంద ఐశ్వర్యాల్లో ముంచుతుందో, మీకెన్నెన్ని కొత్త కొత్త సౌకర్యాలు, సౌభాగ్యాలు సమకూరుస్తుందో రేపు చెబుతాం. జై మహారాజ్యం, జై జై మహారాజ్యం. ఇది నిజమో, అబద్ధమో, మాయో, డిజిటల్ గ్రాఫిక్ వర్కో జనానికి అర్థం కాలేదు. అయినా ఎంతో మంచి కాలం రాబోతుందన్న ఆశతో జనం ఎవరికి వారే లక్షల్లో తరలి వచ్చారు. ఇంద్రసభలా తీర్చిదిద్దిన వేదిక మీద రాజదండం చేతబూని కొత్త మహారాజు, కొత్త మహామంత్రి, కొత్త రక్షణ మంత్రి, కొత్త ఆర్థిక మంత్రి ఆసీనులయ్యారు. కొత్త మహారాజు గొంతు సవరించుకున్నారు. మహాజనులారా, మీకందరికీ మా శుభాశీస్సులు. పాత రోత విరగడగింది. మాతో కొత్త పాలనే కాదు, నూతన శకం ఆరంభమైంది. జనానికి మంచి రోజులు వచ్చాయి. ప్రపంచంలోని ఏ దేశమూ తమ జనానికి చేయని, చేయలేనన్ని మేళ్లు మీకు చేస్తాం. అవేంటో చదివి వినిపిస్తాను. సావధానంగా వినండి. రేపటి నుంచి మీకు అన్నం ఉచితం, కూరలు ఉచితం, పచ్చళ్ళు ఉచితం, పాలు ఉచితం, దుస్తులు ఉచితం, ఇళ్లు ఉచితం, ఇంటర్నెట్ ఉచితం, టీవీలో సినిమాలు ఉచితం, సీరియళ్లు ఉచితం, ఇన్కమ్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్ వగైరా ట్యాక్సులన్నీ రద్దు చేసేశాం. ఇకపై ఒకే ఒక కొత్త ట్యాక్స్ చెల్లిస్తే చాలు. మీకు ఇన్కమ్ ట్యాక్స్ రెక్కల రంధి కూడా ఉండదు. ఇంకో ముఖ్య సంగతి, మీరిహ మీ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటూ ఓటు వేయడానికి క్యూలో నిలబడాల్సిన అగత్యం లేకుండా ఎన్నికల్ని పూర్తిగా రద్దు చేసేశాం. మీకు కంటిన్యూస్గా ఈ ఉచితాలన్నీ అందించడానికి గాను ఎంత ఖర్చైనా భరిస్తాం. ఇందుకోసం ఎంత దూరమైనా వెళ్తాం, ఎన్ని అప్పులైనా చేస్తాం. రాజ్య ఆస్తుల్ని, ఆఖరికి రాజభవనాన్ని కూడా దేశ విదేశీ బ్యాంకులకు తనఖా పెట్టి అయినా అప్పులు తేవడానికి వెనుకాడం. అవసరమైతే మా తలాల్ని తాకట్టు పెడతామని హామీ ఇస్తున్నాం. అంతే తప్ప ఈ ఉచితాలు చచ్చిన ఆపబోమని గట్టిగా మనవి చేస్తున్నాం. జనం ఆనందోత్సాహాలతో చిందులేశారు. మహారాజుకి జై, మహారాజుకి జై అంటూ నినాదాలు చేస్తూ బ్రహ్మరథం పట్టారు. ఆ దృశ్యం చూసి కొత్త మహారాజు, మహామంత్రి, మిగతా మంత్రులు తాము తమ పాలన ఈ భూమి మీద శాశ్వతం అనుకోకుండా ఉండలేకపోయారు. ఇక తినడం, తాగడం, దొరలటమేరా మన పని. అన్నీ ఊరికే వచ్చి మన ఒళ్ళో పడతాయి. మనం ఇంక పని పాట చేయనక్కర్లేదు. హాయిగా ఇంట్లో కూర్చుని ఎంజాయ్ చేయడమే. అటువంటప్పుడు ఇక్కడ కూర్చుని ఈ సొద వినడం ఎందుకు దండుగా? లేవండ్రా పోదాం అన్నారు మోకుమ్మడిగా. అంతా లేచి పొలవమంటూ వెళ్ళిపోతుంటే మహారాజుకు కాళ్ళు చేతులు ఆడలేదు. కూర్చోండి, కూర్చోండి. మీరు పంచరత్నాల కోసం ఉద్యోగమో, సద్యోగమో, కూలో, నాలో, మరోటో చేసి సంపాదించాలి అన్నారు కొత్త మహామంత్రి. ఆ రత్నాలు మాకు వద్దంటే ఒకరు అడిగారు. అది మీ ఇష్టం, కానీ సుఖంగా బతకాలంటే కొన్ని కొనుక్కోక తప్పదు. మహారాజు గడ్డం నిమురుతూ మందహాసం చేస్తూ చెప్పారు. అవేంటో త్వరగా చెప్పండి మహాప్రభో, కొన్ని గొంతులు అడిగాయి. తన ట్రేడ్ మార్క్ చిద్విలాసం చేశారు కొత్త మహారాజు. మీరు బాగా శ్రమించి డబ్బు సంపాదించాలి. దేనికోసమంటే మద్యం, విద్య, వైద్యం, ప్రయాణం ఇవన్నీ కార్పొరేట్ల చేతుల్లో ఉంటాయి కనుక కొనుక్కోక తప్పదు. మన రాజ్య ఖజానాన్ని ఆ దేశద్రోహులు దోచేసి పట్టుకుపోయారు కనుక రోడ్లు, పరిశ్రమలు, రైళ్లు, ఆసుపత్రులు, బ్యాంకులు, విమానాశ్రయాలు, నీటి ప్రాజెక్టులు, విద్యుత్ కేంద్రాలు, రక్షణ ఆయుధ కర్మాగారాలు అన్నీ కార్పొరేట్లకు అమ్మి డబ్బు సమకూర్చుకుంటాం. ఇదంతా మీకోసమే, సిర్ఫ్ మీకోసమే ఖర్చు పెడతాం. రాజ్యాభివృద్ధి కోసమే వినియోగిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. 5వ రత్నం ఏంటో చెప్పలేదు. ఎవరో అరిచారు. సిఎల్టీ, కంపల్సరీ లైఫ్ ట్యాక్స్. బతికి ఉన్న వాళ్ళంతా బతికి ఉన్నందుకు, బతికి ఉన్నన్నాళ్ళు మీ సంపాదనలో
25% ప్రభుత్వానికి చెల్లించాలి. మరికొద్ది రోజులకు అడవి పొదల్లో పాత మహారాజు గారి తల నిజంగానే కనిపించింది. అది అక్కడికెలా, ఎవరి వల్ల, ఎందుకు వచ్చిందన్నది వదిలేసి అది ఎవరి తలో నిర్ధారించే పనిలో పడ్డారు శాస్త్రవేత్తలు, మేధావులు, గూఢచారి వర్గాలు. పాత మహారాజు తల అకస్మాత్తుగా మాయమవడం, మళ్లీ అంతే మిస్టీరియస్గా దొరకడం, ఈ నిర్ధారణ పరీక్షలు ఇవన్నీ ఏమిటో ఎందుకో అర్థం కాక అయోమయంలో పడిపోయాడు కొత్త మహామంత్రి. ఆందోళనతో ఊగిపోతూ వెళ్లి కొత్త మహారాజుని కలిశాడు. జనమంతా బాగానే ఉంది, అందరూ హ్యాపీగా ఉన్నారు, నువ్వెందుకు అలా లేనిపోయిన భయాలతో ఆందోళన పడుతున్నావు? జనం తల ఊపుడు చూసి దాన్ని అంగీకారంగా తీసుకున్నామేమో అని భయమేస్తోంది. భూమిలో లోపల అశాంతి నిశ్శబ్దంగా కదులుతున్నట్టుగా ఉంది మహారాజా. అది అమాంతం భూకంపంగా మారి ముంచేస్తుందేమోననే భయంతో నిద్ర కూడా పట్టడం లేదు. ఇంతదాకా తలలు వంచుకున్న వాళ్ళు, తలలు ఊపిన వాళ్ళు, తలలు ఎగరేసి పరశురాముళ్ళే మన తలలు నరకడానికి ఉరుకుతున్నట్టు పీడకలలొస్తున్నాయి. అంతేకాదు, సమాధుల్లోంచి కపాలాలని లేచి వచ్చి మన మీద దాడి చేసి జాంబియాల్లా పీక్కుతుంటున్నట్టు ఈ తెల్లవారుజామునే పెద్ద కలొచ్చింది. అది ఎక్కడ నిజమైపోతుందోనని నాకు మా చెడ్డ భయంగా ఉంది మహారాజా. చిన్నగా ఏడ్చేశాడు కొత్త మహామంత్రి. యథావిధిగా చిద్విలాసంగా నవ్వాడు కొత్త మహారాజు. జనాన్ని ఎప్పుడూ ఏదో ఒక మత్తులో ముంచుతున్నంత వరకు మనం సేఫ్. అది మతం, మద్యం, ఈజీమని, భోగలాలస ఏదైనా కావచ్చు. దానితో పాటు పాత స్కీములకు కొత్త పేర్లు, రంగుల రేపర్లు చుట్టి ఆహా ఓహో అంటూ మనమే డాన్స్ చేస్తూ జనంలోకి వదులుతూ ఉండాలి. అప్పుడిహ మళ్లీ తల ఊపుడు కార్యక్రమం మొదలవుతుంది. మరి దొరికిన తల పాత మహారాజు గారితే కదా. ఆ సంగతి తేల్చి చెప్పి చేతులు కడుక్కోక ఆ తతంగం ఎంత ఎందుకు నడిపిస్తున్నారు? మిస్టరీని మిస్టరీగానే ఉండనియ్యి. కొన్ని తలలే నే తలకు రక్షా కవచాలు. కానొక్కటి గట్టిగా చెప్పగలను, ఆ తల పరిశోధన, తల రాజకీయాలు పూర్తిగా సమసిపోయే వరకు కొనసాగుతూనే ఉంటుంది. అవసరమైతే సదరు తల తెర మీదకి వస్తుంది, అనవసరమైతే చరిత్రలో సమాధి అయిపోతుంది. సింహప్రసాద్ కథలు మీరింతవరకు తలాట్టు బొమ్మ కథ విన్నారు. రచన శ్రీ సింహప్రసాద్. వినిపించినది పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు.